హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్పెషల్ వచ్చేసి పూల్ మకానే టమాటో కర్రీ అండి. అలా చేసుకోవాలంటే ముందుగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని 1 కప్పు పూల్ మకానే వేసి బాగా క్రిస్పీగా వేయించుకోవాలన్నమాట. వేయించుకొని ఇలా పక్కన పెట్టేసి ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి వేయించుకున్నాక టమాటో ప్యూరీ వేసి మగ్గనివ్వాలన్నమాట. ఈ విధంగా టమాటో ప్యూరీ అనేది ఆయిల్ సపరేట్ అవ్వాలి. బాగా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా మగ్గాలి. ఆనియన్స్ వేసేటప్పుడే మనం బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేయాలన్నమాట. ఇలా టమాటో ప్యూరీ వేసి బాగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు దీంట్లో ఉప్పు వేయాలన్నమాట. మనకి రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసేయాలి. వేసేద్దాం. ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఈ 3 వేసాం కదా, మొత్తం కలిసేద్దాం. ఒకసారి కలుపుకొని తర్వాత కారం వేద్దాం. కారం 1 టేబుల్ స్పూన్, మొత్తం మిక్స్ చేద్దాం. ఇలా స్పైసెస్ కారం అన్నీ వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో కన్నా సిమ్లో ఉంటే బాగుండిద్దండి. మాడకుండా ఇలా మొత్తం కలిపి ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం. ఇలా మనకి చక్కగా మగ్గిపోయింది కదా. కమ్మని పెరుగు అండి, పుల్లటి పెరుగు కాదు, కమ్మని పెరుగు. అలా ఆయిల్ సపరేట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ కమ్మని పెరుగు అనేది మనం వేసుకొని బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి, ఉండలు కట్టకుండా. ఇలా వేసి తిప్పినట్లయితే మనకి విరిగిపోయినట్టు కాకుండా నీట్గా వస్తుందన్నమాట. ఇలా పెరుగు కాకుండా ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు అనమాట. ఇలా పెరుగు వేసుకుంటే ఇంకా కమ్మగా ఉండిద్ది. ఆ ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నా కూడా టేస్ట్ బాగుండిద్ది అనమాట. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారా? ఇలా బాగా మిక్స్ చేసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. 1 కప్పు వాటర్ అనేది పోసి మొత్తం ఇలా ఉండలుగా లేకుండా మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలన్నమాట. ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని, ఉప్పు చాలకపోతే కొంచెం లైట్గా యాడ్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా అన్ని మెజర్మెంట్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. వీటిని కొద్దిగా తెరలనిద్దామండి. పూల్ మకానా వెంటనే మగ్గిపోతుంది కాబట్టి ఇవి కొంచెం తెరలనిచ్చి పూల్ మకానా అనేది మనం వేసేద్దాం. ఫ్లేమ్ని కొంచెం పెంచుదామన్నమాట. చూస్తున్నారా? మనకి గ్రేవీ అనేది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు పూల్ మకానా వేసేద్దాం. వీటిని తామర గింజలు అంటారండి. మనకి ఎంతో హెల్దీ అండి, ఎంతో సింపుల్, అచ్చం రెస్టారెంట్ స్టైల్ వచ్చిద్ది. ఇప్పుడు మొత్తం పూల్ మకానా అంతా మునిగే విధంగా ఇలా మొత్తం మిక్స్ చేద్దాం. చాలా అంటే చాలా బాగుండేది ఫ్రెండ్స్. ఇలా వెరైటీ కూరలు చేస్తే ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీగా తింటారనమాట. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది తామర గింజల కూర. ఇది వీటిని పూల్ మకానా అంటారు, తామర గింజలు అంటారు. చూస్తున్నారా? చూస్తుంటేనే అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కూడా సూపర్గా ఉండిద్దండి. చాలా అంటే చాలా బాగుండిద్ది. వీటిని మూత పెట్టేద్దాం. ఒక 2 మినిట్స్ త్వరగా మగ్గిపోతాయి మనకి. చూస్తున్నారా? మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉన్నాక తీసి చూద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. 2 మినిట్స్ అయిపోయింది కదా. చూసారా? చక్కగా మగ్గిపోయింది మనకి. ఇప్పుడు కొంచెం నలిపి కస్తూరి మేతి వేద్దాం. కస్తూరి మేతి వేసుకోవడం వల్ల చాలా బాగుండేది ఫ్రెండ్స్. నేను వచ్చేసి ఆచివాడిది కస్తూరి మేతి తీసుకున్నాను అనమాట. కస్తూరి మేతి లేకపోతే కొత్తిమీర కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి, ఓకేనా? మనకి టేస్ట్ మటుకు వేరే లెవెల్లో ఉండిద్ది. మనకి సూపర్ కర్రీ అనేది మనకి రెడీ అయిపోయిందండి. హెల్దీ, టేస్టీ పూల్ మకానా కూడా చూసారా ఎంత చక్కగా ఉడికిపోయాయో. ఇందాక వేసినప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది. చూసారా? ఇంతే అండి, మనకి ఎంత రుచికరమైన పూల్ మకానా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇది తీసి ఒక గిన్నెలో సర్వ్ చేసుకుంటే ఎంత రుచికరమైన కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది. రెస్టారెంట్ స్టైల్లో ఇలా కరివేపాకు వేసుకుంటే, పచ్చి కరివేపాకు ఫ్లేవర్, స్మెల్ బాగుండిద్ది అనమాట. స్మెల్ అయితే భలే ఉందండి. మనం స్టవ్ అనేది ఆపేద్దాం. చూసారు ఫ్రెండ్స్? ఇంతే, మనకి ఎంత సింపుల్గా ఇలా పక్కన పెట్టేసుకుంటే ఒక బౌల్లోకి చాలా రుచికరమైన కర్రీ మనకి రెడీ అయిపోయింది. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. రేపు మళ్ళీ వేరే వెరైటీతో మళ్ళీ కలుస్తాను.